హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి వెళ్ళామన్నాం కదా, శ్రీవారి కళ్యాణానికి అయితే వెళ్ళామండి. యాక్చువల్లీ మేము మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే కళ్యాణానికి వెళ్దాం అనుకున్నాము. బట్ మాకు అప్పుడు కుదరలేదు. అంటే టికెట్స్ కూడా బుక్ అవ్వలేదు, అలా డిలే అయిపోయింది. ఫైనల్గా అయితే మేము కళ్యాణం టికెట్ అయితే తీసుకొని అయితే వెళ్ళాము. ఒక జంటకు వచ్చి 1000 రూపీస్ పడుతుందండి శ్రీవారి కళ్యాణానికి. అండ్ ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే మనం స్వామివారిని చాలా దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తుంది. దగ్గరుండి స్వామివారి కళ్యాణం అంతా చూసినట్టు ఉంటుంది. సో చాలా హ్యాపీ అనిపించింది మాకు అంత దగ్గర నుంచి చూడడం. అండ్ మమ్మల్ని 10:30కి రమ్మన్నారండి. 11:30 వరకు 1 అవర్ వెయిటింగ్ చేయించారు. 11:30 నుంచి ఇంకా స్వామివారి కళ్యాణానికి అయితే తీసుకువెళ్లారు. ఒక చోట కూర్చోబెట్టి అందరినీ ఎదురుగా స్వామివారి కళ్యాణం చేస్తారండి. చాలా హ్యాపీ అనిపించింది ఈ దర్శనం చేసుకోవడం. అంటే తర్వాత వెంటనే స్వామివారి దర్శనానికి అయితే తీసుకువెళ్ళిపోయారండి. సో నాకు బెస్ట్ అనిపించింది, ఎందుకంటే వెయిటింగ్ లేదు కదా. అండ్ పెద్దవాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్, ఎందుకంటే వెంటనే మనకి ఆన్ టైంలో అయిపోతుంది అంతాను. స్వామివారి కళ్యాణం చూసామన్న ఆనందం కూడా ఉంటుంది. మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్